అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం ఉప ఆలయమైన శ్రీ ఉద్భవలక్ష్మి అమ్మవారి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ తాళాలను పగలగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు హుండీని పగలగొట్టి నగదును అపహరించినట్లు ఆలయాధికారులు చెబుతున్నారు. గుడిలోని సీసీ కెమెరాలు పగలగొట్టి డీవీఆర్ ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారని అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, వాచ్మెన్ చెప్పకుండా వేరే గ్రామానికి వెళ్లడం, రాత్రి సమయంలో విద్యుత్ లేక చీకటిగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈవో రమేష్ బాబు తెలిపారు. నిమిత్తం నిర్మించుటకు దేవాలయ తలుపులు తెరవడానికి ప్రయత్నించగా దేవాలయ ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి బీగాలు పగలగొట్టబడినట్లు గమనించారు. అనంతరం దేవాలయంలోనికి వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును అపహరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా దేవస్థానంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మరియు డీవీఆర్ను కూడా ధ్వంసం చేసి దుండగులు తీసుకెళ్లినట్టు తెలిసింది. దేవస్థానానికి సంబంధించిన విలువైన వస్తువులు, బంగారు వెండి ఆభరణాలన్నీ కూడా భద్రత దృష్ట్యా ఇదివరకే బ్యాంకు లాకర్లలో భద్రపరచడం జరిగింది. వాటికి ఎటువంటి నష్టం కూడా కలగలేదు. గత నెల 22వ తేదీనే హుండీలు కూడా లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ హుండీ నందు 500-600 కంటే మించి కూడా ఉండదు. ఈ విషయం పైన పోలీస్ అధికారులు కూడా విచారణ నిమిత్తం చేసి తమ చర్యలు చేపట్టవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అమ్మవారు తాళపట్టుగానే అక్కడే ఉన్నది. దాన్ని ఎవరు తీసుకోకున్నట్లు అక్కడే వేసినారు. దొంగలు వేసింటే ఇవన్నీ ఎత్తుకొని పోయేవాళ్ళు కదా, ఏదో ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసినారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.